నీళ్ళెక్కడ నిధులెక్కడ నియమకాల జాడెక్కడ నీళ్ళెక్కడ నిధులెక్కడ నియమకాల జాడెక్కడ. అక్కడ వీళ్ళ డబ్బులతోనే సోలార్ ఏర్పడుతున్నారు. ఇక్కడ కలెక్టర్లు కలిసి ఎంఆర్ఓలు కలిసి నేను ఈ మాట అనకూడదు అంటున్నా. మీరు గడ్డి బీక్తాలా? గడ్డి 49 47 రిజిస్ట్రేషన్ అయి ఉన్నది. ఇది భూదాన్ ల్యాండ్. ఇది దీని మీద మేము స్వచ్ఛందంగా భూదాన్కి చైర్మన్కి అప్లికేషన్ పెట్టుకుంటే మాకు 1859 ప్లాట్లు మాకు అలాట్ చేసింది భూదాన్ చైర్మన్. అలాట్ చేసిన తర్వాత మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మేము రెవెన్యూ ఆఫీస్లో పోయినా, కలెక్టర్ ఆఫీస్కి పోయినా, ఎంఆర్ఓ మన మున్సిపాలిటీ ఆఫీస్కి పోయినా మాకు నీళ్ళ వసతి చూపించండి, మాకు ఇచ్చేయండి. చట్ట ప్రకారంగా హైకోర్టు ఉత్తర్వుల ప్రకారంగా ఎంఆర్ఓని పేరు తీసేసి టీఆర్ఓ అని పెట్టుకోవాలి. ఎంఆర్ఓ అంటే మండల్ రెవెన్యూ ఆఫీసర్, టీఆర్ఓ అంటే తెరాస రెవెన్యూ ఆఫీసర్. రిక్వెస్ట్, ఈ వీడియో పూర్తిగా వినడానికి ప్రయత్నం చేయండి. కొంచెం లెంత్గా ఉంటుంది కానీ మీ సమయం మాత్రం ఖచ్చితంగా సూరన్న టీవీలో వచ్చే ఈ వీడియో పైన పక్క పెట్టండి. ఇక మన విషయంలో వెళ్తే, ఖమ్మంలో వెలుగుమట్ల ఇష్యూ ఏంటి, అసలు దానికి కారణం ఏంటి అని ఆలోచించే ముందు ఒకటి మాత్రం తెలుసుకోండి. ఈ ఖమ్మంలో, ఉమ్మడి ఖమ్మంలో మాత్రం విపరీతంగా ఫైట్ చేశాం మేము. ఎవ్వరు ఫైట్ చేయలేము మిత్రులారా. నేను బల్ల గుద్ది చెప్తా, నేను కావచ్చు, మా టీం కావచ్చు, కోయిన్ని వెంకన్న ఆధ్వర్యంలో ఇంటింటికి ఆర్టీఐ ప్రజా చైతన్య యాత్ర అని చెప్పేసి మొత్తం అధికారుల అవినీతిని బయటపెట్టిన ఘనత మాదే. దాంట్లో ఎవ్వరు పని చేయలే. జస్ట్ కోయిన్ని వెంకన్న ఆధ్వర్యంలో మేము మాత్రం 45 డేస్ పువ్వాడ అజయ్ కుమార్కు నిద్ర పట్టకుండా చేసినాం. ఉమ్మడి ఖమ్మంలో జరుగుతున్న విపరీతమైన స్కాములను బయటకు తీసాం. ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకునేలా చర్యలు తీసాం. మేము ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 45 రోజులు 3 లక్షల కరపత్రాలు మేము పంచాం. అక్కడ ఇచ్చాం. మీకు తెలుసో లేదో, కల తుపాకులు అంటే ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని ఉంటుంది. ఆ ఆర్టీఐ కల తుపాకులు మొత్తం మెడలకు తగిలించి 40 మంది టీం మొత్తం అన్ని జిల్లాల నుండి ఏర్పాటు చేసి ఆ టీం మొత్తం ఆ యొక్క పువ్వాడ నగర్ కావచ్చు, ఆ యొక్క గుట్టల్లో వెళ్ళేసి, ఏంది పువ్వాడ, అందరు ఇడ్లీలు బోండాలు తింటే నువ్వెందుకు గుట్టలు తింటామని మేము విపరీతంగా ప్రశ్నించాం. ఇలా ప్రశ్నిస్తున్న తరుణంలో అప్పటికి ఈ మీడియా ఎవ్వరు రాలే, ఖమ్మంలో ఎవరు రాలే. మమ్మల్ని ఏ మీడియా కూడా ఎంకరేజ్ చేయలే. అప్పుడు చెప్తున్నా నేను, ఏ మీడియా కూడా చెప్తున్నా. సూరన్న టీవీ, BMAP, కోయిన్ని వెంకన్న యూట్యూబ్ ఛానల్, ఈ 2 మీడియాలు తప్ప ఏ మీడియా కూడా అప్పుడు మమ్మల్ని ఎంకరేజ్ చేయలే. అయినా కూడా ఈరోజు రఘు వెళ్ళి వాళ్ళకి మద్దతు ఇస్తుండే వెళ్ళి అరెస్ట్ చేశారు. అయినా సూరన్న టీవీ మద్దతు ఇచ్చిండు. ఎందుకు చెప్తున్నంటే, ఖచ్చితంగా మీడియా ఒకరి పోరాడు ఒకరు హెల్ప్ చేయాలి, ఒకరి పోరాడు ఒకరు మద్దతు ఇవ్వాలి. అప్పుడే మీడియా గౌరవం ఉంటుంది. ఇది ముమ్మా నిజం మిత్రులారా. పువ్వాడ నగర్ విపరీతంగా ఫైట్ చేసాం ఖమ్మంలో. మేము మొత్తం విపరీతంగా అంటే ఇక మేము చెప్పుకోవద్దు కానీ 45 రోజులు నిద్ర పట్టకుండా చేశాం. ఎంత ఘోరంగా ఫైట్ చేశామంటే, ఆ 45 రోజులు మాకు పోలీసులు పర్మిషన్ వేయలే, హైకోర్టు నుండి పర్మిషన్ తీసుకొని చేస్తే ఆ తర్వాత కోయిన్ని వెంకన్న గారిని అక్రమ అరెస్ట్ చేసిండు. 5 కోట్ల ఆఫర్ ఇచ్చినా కూడా అమ్ముడు పోలే అప్పుడు. ఎస్, ట్రూత్ఫుల్. ఇది నిజాలు తెలుసుకుందాం మిత్రులారా. ఏదో నామకే వాస్తే సొల్లు కబుర్లు చెప్పట్లే. దయచేసి సూరన్న టీవీని ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం మెల్లమెల్ల ఎదుగుతున్నా, నాకు కూడా ప్రోత్సహించండి. అయితే ఎప్పటికీ పువ్వాడ నగర్ని బాగా గుర్తాను, ఎందుకంటే ఆ నగర్ని బాగా మోసం చేసి పువ్వాడ అజయ్ కుమార్ కాబట్టి. అయితే ఈ భూదాన్ భూముల ఇష్యూ మాత్రం ఖచ్చితంగా దీని వెనుక ఎవరు అంటే మన అప్పటి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు. నిజంగా మరి అప్పుడు ఈ భూదాన్ భూముల్ని అమ్ముతుంటే మరి ఎందుకు చర్యలు తీసుకోలే? మరి అప్పుడు అది గవర్నమెంట్ లేదని తెలుసుగా. అప్పుడు మరి అధికారులు కలెక్టరేట్ ఏం చేశారు? మరి అప్పుడు కలెక్టర్లు ఏం చేశారు? అప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేసింది? అప్పటి MRO ఏం చేసింది? మరి అప్పుడు BRS అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కమ్యూనిస్టులో పొత్తుగా ఏర్పడి ఆ భూముల్ని అమ్ముకోవడం నిజం కాదా? దాదాపు 900 కుటుంబాలు ఉంటాయి మిత్రులు. అక్కడ 900 కుటుంబాలు 900 కుటుంబాలు ఉంటాయి. దాదాపు 2500 ఓట్లు ఉంటాయి అక్కడ. మేము అక్కడ వెళ్ళి ప్రశ్నించిన వీడియో కూడా దీనికి అటాచ్మెంట్ చేస్తాం, మీరు చూడండి ఒకసారి. అప్పుడు ఏ మీడియా ఛానల్ రాలే. తొలి వెలుగు రఘు రాలే, కాలోజీ టీవీ రాలే, TV9 రాలే, V6 రాలే, ఆంధ్రప్రభ రాలే, ఈనాడు రాలే, ఆంధ్రజ్యోతి రాలే, సాక్షి పేపర్ రాలే, V6 వెలుగు రాలే, ఏ మీడియా కూడా రాలే. సూరన్న టీవీ, BMAP ఈ 2 ఛానళ్ళు మాత్రమే ఆ యొక్క భూదాన భూములు అడుగుపెట్టి వాళ్ళ గోస, వాళ్ళ బాధ, వాళ్ళ భవిష్యత్తు ఏంటో మేము ప్రజల కళ్ళ కట్టని చూపించాం. ఎస్, ట్రూత్. ఏ ఛానల్ అప్పుడు రాలే, మరి ఎందుకు రాలే? ఇప్పుడు వెళ్ళి వాళ్ళకి మద్దతు ఇవ్వడానికి వెళ్తారు. ఇప్పుడు మరి అప్పుడు వేస్తే ఏమవుతుండే? అప్పుడు ఎందుకు రాలే మీరు చెప్పండి. సూరన్న ఇంటికి ఇంత మొత్తుకున్నాం, నిజమా? వెళ్ళామంటే కళ్ళ తుపాకులు వేసుకొని బరబ్బర్ ప్రశ్నించాం. మేము ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టినాం. ధైర్యంగా
గుండెల మీద ప్రమాణం చేసి చెప్తాం. అప్పుడు ఏ మీడియా రాలే, మేము న్యాయం చేశాం. 900 కుటుంబాలు ఉంటాయి, 2500 ఓట్లు ఉంటాయి. అక్కడ సోలార్లు వాళ్ళే ఏర్పాటు చేసుకుంటారు, మోటార్లు వాళ్ళే బిగించుకుంటారు, అర్థమైందా? లైట్లు వాళ్ళే పెట్టుకుంటారు. అది భూదాన తెలుసు. రాజకీయ నాయకులు, అధికారులు కుమ్మకాయ వాళ్ళకి అమ్మిళ్ళు ఎంత 100 గజాలు చొప్పిన అమ్మిళ్ళు. 1 గుంట చొప్పున 121, 1 గుంట చొప్పున 2 గుంటల చొప్పున 3 గుంటల చొప్పున, అర్థమైందా? ₹1,00,000 ₹1,00,000 నుంచి 5,00,000 రూపాయలకు అక్కడ అమ్ముకున్నది వాస్తవం కాదా? పువ్వాడ అజయ్ కుమార్, ఇది బీఆర్ఎస్ ఆయనలో జరిగిన కథ. నేను కాంగ్రెస్ తొత్తుగా మాట్లాడలే. బీఆర్ఎస్ ఆయనలో విపరీతంగా అక్కడ 10 సంవత్సరాలు వాళ్ళకి ప్లాట్లు ఇచ్చారు కదా. అప్పుడు ఐఏఎస్ గౌతమ్ అన్నీ తెలుసు మాకు వివరాలు అక్కడ. అందుకే స్కిప్ కాబట్టి వీడియో వినండి, నేను చూపిస్తాను. మేము ఎట్లా ఫైట్ ఇచ్చాము మేము చూపిస్తాం. యూట్యూబ్లో అన్ని వీడియోలు ఉన్నాయి మావి. మరి ఏమైంది మరి చూద్దాం, ఒకసారి వీడియో చూద్దాం. మేము గతంలో చేసిన ఫైట్స్ అన్ని యూట్యూబ్లో దాదాపు 100 వీడియోలు ఉంటాయి. దాంట్లో మెయిన్గా కొన్ని వీడియోలు మాత్రం చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది ఎంఆర్ఓ కలెక్టర్ని నేను ప్రశ్నించిన వీడియో. ఇది ఎంఆర్ఓ కలెక్టర్ నువ్వు గడ్డి బిక్తున్నావా, ఏం చేస్తున్నావు అని ప్రశ్నించిన వీడియో. ఇది నాదే. టిఆర్ఓ అని పెట్టుకోవాలి. ఎంఆర్ఓ అంటే మండల్ రెవెన్యూ ఆఫీసర్. ఇవి ఎక్కడండి? టిఆర్ఓ అంటే తెరాస. ఇది వెనుక ఉన్నాయా, వీటినే కూల్ చేస్తున్నారు వాళ్ళు. మేము అప్పుడే ప్రశ్నించాం, ప్రజలారా మీరు మేల్కోండి, ఉద్యమం చేద్దాం రండి, ప్రభుత్వపై తిరుగుబాటు చేయండి అని చెప్తే చేయలేదు అప్పుడు. ఇప్పుడు ఏమవుతుంది, అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ఊరుకుంటుందా? ఆ భూముల్ని బరాబర్ లాక్కుంటుంది. ఎందుకు లాక్కుంటుంది? అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ ఎంత ఫేమసో ఇప్పుడు తెలంగాణకు ఉండాలి, ఒక యాదగిరిగుట్ట సరిపోవట్లేదని చెప్పేసి ఖమ్మంలో కొంచెం ఎత్తైన స్థలం కాబట్టి అక్కడ 60 ఎకరాల భూమి ఉంది కాబట్టి అక్కడ పెడితే జబర్దస్త్ కనిపిస్తుందని చెప్పేసి అక్కడ కడతాను. అది సెంట్రల్ గవర్నమెంట్ దీనిలో ఇన్వాల్వ్ అయింది. అక్కడ మేము ముందే వెళ్ళాం మా టీమ్గా. వినండి ఒకసారి. తెరాస రెవెన్యూ ఆఫీసర్, దయచేసి మేము ఎంఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, చేతులు జోడి చెప్తున్నాం, మీ పేరు మీరు మార్చుకోండి, మీ ఆఫీస్ పేరు బోర్డు కొంచెం మార్చుకొని టిఆర్ఓ కార్యాలయం పెట్టండి. అంటే తెరాస రెవెన్యూ కార్యాలయం, అక్కడ టీఆర్ఎస్ పార్టీలకి న్యాయం జరుగుతుంది, వేరే వాళ్ళకి న్యాయం జరుగుతుందని పెట్టండి. అనవసరంగా ఎంఆర్ఓని పెట్టేసి మండల రెవెన్యూ కార్యాలయం చెప్పేసి ఆ యొక్క భూముల్ని కబ్జా చేసే వారికి సహాయపడడం, ఆ యొక్క కబ్జాలు చేసే విధంగా మీరు ప్రోత్సహించడం ఇదే జరుగుతుంది. అక్కడ బాగా గమనిస్తే ఒకసారి ఇది కలెక్టర్ చూపాను, అటు చూపాను కెమెరా. అక్కడ కలెక్టర్ నూతన కలెక్టర్ భవనం కడతారు. అక్కడ ఇది కలెక్టర్ భవనం. అక్కడ ఆ భవనమేమో అంత గొప్పగా అద్భుతంగా శిల్పాలు పెట్టి కడుతున్నారు. కానీ ఇక్కడ చూడండి, ఇటువైపు చూస్తే ఇక్కడ రోడ్లు లేవు, అసలు ఏం లేవు. అంటే వీళ్ళకు రోడ్లు లేవు, ఈ భూదాన భూములు, ఇక్కడ రోడ్లు ఏమి ఉండవు అని మేము చూపించాం. ఇది కళ్ళ కట్టిన లైవ్లో వెళ్ళి మేము ప్రశ్నించాం, లైవ్లో వెళ్ళి చూపించాం. ఎవడో కొందరు మూర్ఖులు దద్దమ్మలు ఏమంటారంటే, సూరన్న ఎంత సంపాదిస్తున్నాం, ఎవరికి అమ్ముడు పోయినావు, ఏం చేస్తున్నావు నువ్వు అంటావు. అమ్ముడు పోయి పని చేయలేదు ఇడియట్ రాస్కెల్స్. సూరన్న బరాబర్ ఫైట్ చేసిండు, సూరన్న నీతిగా నిజాయితీగా ఫైట్ చేసిండు, ఖమ్మం ప్రజల కోసం నిస్వార్థంగా ఆలోచించుకొని పని చేసిండు. తెలుసా? కామెంట్ పెట్టడం కాదు, పిచ్చి పిచ్చి కామెంట్లు. ఒక్కసారి ఆలోచించాయి. దమ్ముడు నాటి బజార్ వచ్చి ప్రశ్నించుడు. చిన్న పిల్లలు ఇద్దరు నాకు, వాళ్ళని వదిలిపెట్టుకుంటే నేను ప్రజల కోసం పని చేస్తున్నాం, మీరు పని చేయండి దమ్ముంటే. ఈ లింకులు డిస్క్రిప్షన్లో పెడతాం, మీ మొత్తం వీడియో వినండి. ఇంత అద్మానమా, ఇంత ఘోరమా, ఇంత అద్మానమైన పరిస్థితిలో ఉన్నా చెప్పండి. ఇక్కడ కూడా చాలా మంది ఇట్లా కూర్చున్నారు చూడండి. అమ్మ డబల్ బెడ్రూమ్ వస్తున్నాయా? కరెంట్ కనెక్షన్ ఏముందా? ఎవరన్నా మంత్రి వాళ్ళు ఇక్కడ వచ్చారా? ఎలక్షన్లు అప్పుడు మాత్రం వస్తారు, ఇప్పుడు ఏమైనా వస్తున్నారా? ఎందుకు రావట్లేదు మీరు ఎప్పుడు అడిగారా? యాక్చువల్ మేము ఎందుకు ప్రయాసపడుతున్నాం అంటే, ఆర్టీ అనే ఒక చట్టం ఉంది. మీ గ్రామానికి ఎంత నిధులు వచ్చాయి, ఎవరు దోచుకుంటున్నాను, ఎవరు దాచుకుంటున్నాను అని తెలిసి గొప్ప కార్యక్రమం చేస్తున్నాం. దానికోసమే కృషి పడుతున్నాం. అక్కడ కలెక్టరేట్ ఏమో ఒకసారి జూమ్ చేసి చూపేది, జూమ్ చేయి. ఇదొక వీడియోనా? ఓకేనా? ఇదొక వీడియో ఉందా? మళ్ళీ అన్నీ చూపిస్తాను నేను. సమాధానం చెప్పాలి, మూర్ఖులకు మట్టి కాదు. నామకే వస్తే కామెంట్ కాదు పెట్టడం. సూరన్న ఏం చేసిండు, ఏం ఫైట్ చేసిండు తెలియాలి వాస్తవానికి. 100 వీడియోలు ఉన్నాయి మేము ఖమ్మంలో చేసినాయి.
కోయిని వెంకన్న ప్రశ్నించింది అప్పుడు. ఓకే ఓకే అండి. ఈ 5 సంవత్సరాలు వరకు ఏ అభివృద్ధి చేయని అభివృద్ధి ఆదర్శంగా మంత్రి చేస్తున్నాడని చెప్తుంది ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం. కానీ అయిపోయిందా? ఇక్కడ మా టీం అంతా వెంకన్న కూడా అదే ప్రశ్నించాడు. నేను మళ్ళీ వీడియో చూపిస్తాను మీకు. ఎన్ని వీడియోలు ఉన్నాయండి అక్కడ వెళ్ళి ప్రశ్నించినాయి, పిచ్చి పిచ్చి వీడియోలు ఉన్నాయి తెలుసు మేము ప్రశ్నించినాయి. ఈ వ్యక్తిని చూడండి, ఇంటర్వ్యూ ఎప్పుడో వేసిన. ఇక తను ఆయన బాధ తినండి, ఆయన ఏం చెప్తాడు. ఇగో ఈ లైన్లు కూడా కూలుతా ఉంది. ఇక్కడ సోలార్ ఉన్నాయి. అసలు ఈ గ్రామానికి విద్యుత్ ఎలా వస్తుంది, ఏంటి సమస్య నాకు తెలుసు. అన్నగారు మీ పేరేంటి అన్న? నా పేరు వెంకటాచలం అండి, సంపంగి వెంకటాచలం. మాది భూదాన్ కాలనీ, వినోబ నవోదయ కాలనీ. ఇది ఖమ్మం అర్బన్ మండలం ఉంటుంది, వెలుగుమట్ల రెవెన్యూలో 48, 49, 47 రిజిస్ట్రేషన్ అయి ఉన్నది. ఇది భూదాన్ ల్యాండ్. ఇది దీని మీద మాకు మేము స్వచ్ఛందంగా భూదాన్కి చైర్మన్కి అప్లికేషన్ పెట్టుకుంటే మాకు 1859 ప్లాట్లు మాకు అలాట్ చేసింది భూదాన్ చైర్మన్. అలాట్ చేసిన తర్వాత మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మేము రెవెన్యూ కార్యక్రమాలకు, రెవెన్యూ ఆఫీసులోకి పోయినా, కలెక్టర్ ఆఫీస్కి పోయినా, ఎంఆర్ఓ మన మున్సిపాలిటీ ఆఫీస్కి పోయినా మాకు నీళ్ళ వసతి చూపించండి, మాకు ఇచ్చేయండి. చట్ట ప్రకారంగా హైకోర్టు ఉత్తర్వుల ప్రకారంగా ఇక్కడ వాళ్ళకి నీళ్ళు కరెంటు ఇవ్వండి అని చెప్పనేసి అక్కడి నుంచి ఆర్డర్ ఇచ్చిన. ఇక్కడ మేము పోతే మాకు సంబంధం లేదు, మీరు కలెక్టర్ ఆఫీస్కి పోండి అంటారు. కలెక్టర్ ఆఫీస్కి పోతే మున్సిపాలిటీ ఆఫీస్కి ఆడికి పొమ్మంటారు, ఆడికి పొమ్మంటే ఎంఆర్ఓ ఆఫీస్కి పొమ్మంటారు. అర్థమైందా ఏమవుతుందో? వాళ్ళకి ఆల్రెడీ భూదాన్ చైర్మన్ గారు 1850 ప్లాట్లు డొనేట్ అంటే వాళ్ళకి ఇచ్చేసారు. అప్పుడు వాళ్ళ పవర్ సప్లై వాళ్ళే పెట్టుకున్నారు, మోటార్లు వాళ్ళే పెట్టుకున్నారు, లైట్లు వాళ్ళే పెట్టుకున్నారు, ఆ రోడ్లు వాళ్ళే వేసుకున్నారు. మీకు ఎక్కడదని చెప్పండి, ఇది వేరే వాళ్ళకి పట్టా అయింది అన్నాడు. అర్థమైందా? వచ్చి మీరేం ఎంత అంటే విపరీతంగా ఫైట్ చేసాం మిత్రులారా. ఈ ఖమ్మం దానికి కారణం ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసిన ఘనకార్యం ఇది. వాళ్ళు ప్లస్ కొందరు కమ్యూనిస్ట్ పార్టీ నేతలు కలిసేసి ఆ ప్లాట్ల మొత్తం అమ్ముకున్నారు. అప్పుడు అధికారంలో గుప్పెట్ల పెట్టుకున్నారు. ఇప్పుడు ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. అక్కడ దేవస్థానం పెట్టాలి, వాళ్ళ మొత్తం ఖాళీ చేయించాలి, వాళ్ళ బతుకుల్ని ఆగం చేయాలనే కాన్సెప్ట్ పెట్టుకున్నది. అంతే. మేము బాగా ఫైట్ చేసాం, ఆ ఏరియాలో వెళ్ళి ఫైట్ చేసాం. మేము నామకే వాస్తే వెళ్ళి ఫైట్ చేయలే, పబ్లిక్ కోసం ఫైట్ చేసాం. ఈ పూర్తి వీడియోలు చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయండి. ఈ వీడియో కూడా నేను యాడ్ చేస్తా, నా మాట ఎండింగ్ అవుతుంది, నేను యాడ్ చేస్తా. మొత్తం వీడియో వినండి. అసలు ఏం జరిగింది ఖమ్మంలో, వినుబాబా కాలనీ ఏం జరిగింది, ఆ వెలుగుమట్ల ప్రాంతంలో ఏం జరిగింది, ప్రజలు ఎట్టున్నారు ఏంది అనేది అప్పుడే మేము లైవ్లో చూపించాం. గుట్టల్లో వెళ్ళి కళ్ళ తుపాకులు వేసుకొని బయలుదేరినాం మేము. ఎవడేం బిక్తాడో పీక్కో అని చెప్పేసి. ఇది లైవ్ పోరాటం, ఇట్లుండా లైవ్ పోరాటం అంటే. దయచేసి స్క్రీన్ మీద ఫైట్ చేసేవాళ్ళు చాలా ఉంటారు, రీల్ పోరాటం చాలా చేస్తారు. సూరన్న పబ్లిక్ ఫైటర్, పబ్లిక్ కొరకు స్థలంలో వెళ్ళి అడుగుపెట్టి ఫైట్ చేస్తారు. ఇది తెలుసుకోండి, మీరు మిత్రులాగా తెలుసుకోండి. కాబట్టి డూ సబ్స్క్రైబ్ సూరన్న టీవీ, ఎంకరేజ్ చేయండి. అయితే మనం విషయంలో వెళ్తే కనుక ఇది మరీ చెప్తున్నా, ఇది 60 ఎకరాల స్థలం, 910 ప్లాట్లు ఉంటాయి, 2500 వరకు ఓటర్లు ఉంటారు. అక్కడ దాదాపు 100 నుండి 200 గజాల వరకు స్థలాన్ని అమ్ముకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అక్కడ ఒక తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్కడ పెట్టాలని ప్రయత్నం చేస్తుంది కాబట్టి వాళ్ళని ఖాళీ చేయమంటారు. అది ఇప్పుడు ఏడ రావాలి, ఏడ పోవాలి, వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంది చెప్పండి. పరిస్థితి ఏంది? ఇట్లా మాట్లాడితే అరెస్ట్ చేస్తారు, మా రగన్నను అరెస్ట్ చేస్తారు, దాసని సీనని అరెస్ట్ చేస్తారు. అని అరెస్ట్లకు భయపడతారా? ఎవరు భయపడతారు? ఎందుకు భయపడతారు అరెస్ట్లకి? ఏం చేస్తారు? అరెస్ట్ చేసి ఏం బీగుతారు చెప్పండి? ఏం చేస్తారు? ఏం సాధిస్తారు? కాబట్టి మిత్రులారా ఒకటే గమనించండి, లైవ్ పోరాటం చేద్దాం మనం. ఏ గ్రామంలో ఏ సమస్య ఉన్నా ప్లీజ్ కాంటాక్ట్ సూరన్న టీవీ. మీ గ్రామంలో వచ్చి ఫైట్ చేస్తాం, మీ మండలంలో వచ్చి ఫైట్ చేస్తాం. బట్ మీరు చేసే పనులు నిజాయితీ ఉండాలి, నీతి ఉండాలి, నిబద్ధత ఉండాలి. దానికోసం మేము తెగించి ఫైట్ చేస్తున్నాం మిత్రులారా.
లెట్సి చూడండి. ఖమ్మంలో మేము ఏం చేశాం గతంలో, ఇప్పుడు కూలగొడుతున్న దగ్గర మేము వెళ్ళి ఏం చేశాం, రీల్ పోవడం కాదు ప్రజా పోరాటంలో మేము భాగస్వామ్యం అయ్యాం. వాళ్ళతో కలిసి ఏకీభవించి అప్పుడే మొత్తుకొని తలకాయ బాధి చెప్పాం. ప్రజలారా ఏకం కండి, ఉద్యమాల మీద ఉద్యమాలు చేయండి, ప్రజాక్షేత్రం రండి, రాజకీయ బాధ్యత చేయకండి, ఏదో ఒక రోజు బుల్డోజర్లు వస్తాయని ముందే చెప్పినాం. కానీ వినలే. ఇప్పుడు బుల్డోజర్లు వచ్చినాయి. ఇప్పుడు ఏం చేస్తారు? అయినా కూడా ఫైట్ చేసే వాళ్ళకు సెల్యూట్. ప్లీజ్ కమ్ టు సూరానా టీవీ. రండి, అందరం కలిసి ప్రజాక్షేత్రం అడుగు పెడదాం. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. అక్రమాలు జరుగుతాయి రానున్న రోజులు తెలంగాణలో. ఎవరు చూసినా కానీ దీన్ని నిజంగా ఒకసారి అటు చూపించిన గుట్టలు ఎంత మాయమవుతుందో చెప్పండి. కేవలం 10 ఎకరాలకు మాత్రమే పర్మిషన్ తీసుకొని ఇక్కడ 150 ఎకరాల వరకు దాదాపు కొన్ని వేల కోట్ల దోపిడీ గురవుతున్నాయి. మట్టి తీవడం, మట్టి అమ్ముకోవడం, బండలు తీసి బండలు అమ్ముకోవడం, గ్రానైట్లు చేసుకోవడం, అది చేయడం. ఇది ప్రభుత్వం అనుకుంటానా లేకుంటే మీ అయ్యే జాగిరి అనుకుంటాను మంత్రిగా అర్థం కావట్లేదు. దీంట్లో ఎవరి హస్తం ఉంది? ఎవరు గొప్ప సీఎం లెవెల్ నుండి మంత్రుల హస్తం ఉంటున్నాయి కానీ ఇదంతా ఇట్లా కాదు. అది చూడండి అంత తవ్వడం ఏంది అర్థం కాదు. ఆ గుట్టలన్నీ మాయం చేస్తాను. పందికొక్కులు అర్థం కాదు, మీరు మాయం చేసిన అర్థం కాదు. మనుషుల జీవన విధానాలు ఒకప్పుడు అడవిలో ఏర్పడినప్పుడు వాళ్ళ పేర్లు తీయద్దు కానీ వాళ్ళని చూసి భయపడేవాళ్ళు. ఇప్పుడు ఏం చెప్పండి, మీరు అర్థం కావట్లేదు. అదే కాదు, ఇది ఈ గుట్ట ఆ గుట్ట కలిసి ఉన్న గుట్ట. అది కలిసి ఉన్న గుట్ట. ఇక్కడ నెమళ్ళు, కోళ్ళు, అడవి కోళ్ళు, అడవి పందులు, కుందేళ్లు, జింకలు బ్రహ్మాండంగా ఉండేవి. ఇప్పుడు అవన్నీ కూడా వాటిని కాల్చేసుకొని తిన్నారు. తుపాకులతో కాల్చారో కొట్టి చంపారో తెలియదు. మొత్తం ఇక్కడ రోజు 20 ట్రిప్పర్లు ప్రొక్లైన్లు ఉండి మొత్తం తవ్వుతూ ఉంటే మనం దాన్ని బ్రేక్ చేసినా కూడా ఇప్పుడు ముందు మనం అక్కడ పోతున్నాం. ఈ రోజు వరకు కూడా అక్కడ తవ్వుతూనే ఉన్నారంటే ఇది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కింద కూడా కేసు కింద వస్తుంది. అయినా ఇప్పటికే మనం ఢిల్లీ వరకు అధికారులకి అందరికీ ఫిర్యాదులు ఇచ్చాం. ప్రభుత్వం నిద్రపోతూ ఉన్నది తప్ప ఇంకోటి లేదు. రేపు వచ్చే ఎన్నికల్లో మేమే అధికారంకి వస్తాం అని చెప్తున్న ఏ పార్టీ నాయకుడు కూడా ఇక్కడ మాట్లాడే పరిస్థితి లేదు. రేపు ఎవరు గెలిచినా కూడా దీని మీద బయటికి తీసుకొచ్చే పరిస్థితి లేదు. మాట్లాడండి. టోటల్గా మంత్రి గారి భాగవతం దీంట్లో మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఇంకా అధికారులు సైతం కూడా వాళ్లకు మరి కుమ్మక్క అవ్వడం ఏంటో అర్థం కావట్లేదు. ఇంతనా ప్రజలు అసలు మిమ్మల్ని గెలిపించింది దేనికోసం చెప్పండి. ఓహో మీరు కబ్జాలు చేయండి, మీరు మమ్మల్ని దోచుకోండి, డబ్బంతా మీరే దాచుకోండి, మొత్తం మీరే అవన్నీ కొనుక్కోండి, మొత్తం వ్యవస్థ నాశనం చేయండి మాత్రం అనే ప్రజలు ఎన్నుకున్నట్టున్నాడు. ఏం లేదు, ప్రజలకు కూడా నోటు ఎంత ఇస్తాను అనేది ప్రజలు చూస్తాను తప్ప మరి ఇదంతా మా సొమ్ము, మరి ఇదంతా మా యొక్క ఇదంతా భూమి మాదే, ఈ ప్రభుత్వ భూమి ఎందుకు అక్రమానికి ఇంత గురవుతుందని ప్రజలు కూడా ప్రశ్నించలేకపోతున్నారు. ఇక ఇలాంటి మాలాంటి వ్యక్తులు కోయిని వెంకన్న గారు మా బృందం ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. ఇది ఎంతవరకు సమస్య చెప్పండి. ఇంత గుట్టలు, ఈ రెండు కలిసిన గుట్టల్ని మొత్తం తవ్వి చూడండి, ఇంత స్పేస్ ఈ గుట్టల్ని మొత్తం సమానం చేసేసి రానున్న రోజులు రియల్ ఎస్టేట్ మార్చుకొని పెద్ద పెద్ద కంపెనీలు పెడతారు వాళ్ళ పేర్ల మీదనే, కాలేజీలు కొడతారు వాళ్ళ పేరు, ఇంకా విద్య వైద్య ఇవన్నీ దోపిడీ చేస్తారు వీళ్ళు. ఇట్లా ప్రశ్నించే మా జనం చూడండి సరే. ఇదే కాదు, ఇక్కడ ఈ కుంభకోణం ఈ గుట్టల మట్టి తవ్వటం స్టార్ట్ అయిన తర్వాత ఆర్వి కర్ణన్ ఐఏఎస్, డిఎస్ లోకేష్ కుమార్ ఐఏఎస్, విపి గౌతమ్ ఐఏఎస్ ఇప్పుడు 3 మారారు. అయినా ఇప్పటి వరకు ఒక్కళ్ళు కూడా వచ్చి చూడలేదంటే ఈ ప్రభుత్వ ఐఏఎస్ అధికారులు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎంత గులాంగిరిగా పనిచేస్తున్నారో అర్థమవుతుంది. అంతేకాకుండా ఇక్కడే కాదు, జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్న 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇక్కడతో పాటు జిల్లా మొత్తంలో కూడా ఇంకా రానున్న రోజుల్లో ఇదే ప్రభుత్వం ఇంకా 2 సంవత్సరాలు కొనసాగితే ఏ ఒక్క మట్టి గుట్ట కూడా మిగలదు. ఇక్కడ నుంచే అక్కడ నాగపూర్ నుంచి అమరావతికి ఒక రోడ్డు పడబోతుంది. ఈ మొత్తం గుట్టల్ని ఇప్పుడే ఆక్రమించిన తర్వాత ప్రైవేట్ పేర్లు కూడా పెట్టి వాళ్ళు కాజేయాలని చూడటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క నిమిషం హ్యాపీ మొత్తం పైకి నీళ్ళెక్కడ నిధులెక్కడ నియమకాల జాడెక్కడ, నీళ్ళెక్కడ నిధులెక్కడ నియమకాల జాడెక్కడ, బతుకును బస్టాండు చేశారు మన కేసీఆర్, బతుకును బద్నాము చేశారు మన కేసీఆర్, బతుకును బస్టాండు చేశారు మన కేసీఆర్, బతుకును బద్నాము చేశారు మన కేసీఆర్. అరే నీళ్ళెక్కడా, అరే నిధులెక్కడా, అరే నీళ్ళెక్కడ నిధులెక్కడ నియమకాల జాడెక్కడ, నీళ్ళెక్కడ నిధులెక్కడ నియమకాల జాడెక్క, బతుకును బస్టాండు చేశారు మన కేసీఆర్, బతుకును బద్నాము చేశారు మన కేసీఆర్. అయితే ఇక్కడ ఓన్గా జనరేటర్ పెట్టుకున్నారు.
అక్కడ వీళ్ళ డబ్బులతోనే సోలార్ ఏర్పడుతున్నారు. ఇక్కడ కలెక్టర్లు కలిసి ఎంఆర్ఓలు కలిసి, నేను ఈ మాట అనకూడదని అంటున్నా, మీరు గడ్డి బీక్తున్నారు అర్థం కాదు, ఏం చేస్తాను అసలు మీరు అర్థం కాదు. ఇంత ఘోరంగా ప్రజల జీవన విధానంలో ఇంత ఘోరమైన పరిస్థితులు ఉంటే మీరేమో ఏసీ కార్లలో, ఏసీ బిల్డింగ్లలో ఇష్టం ఉన్నట్టు మీరుంటూ పరిపాలన చేస్తారు. మీ పరిపాలన అబద్ధం, మీ పరిపాలన మొత్తం అబద్ధం. మీరు ఏమన్నా అంటే డబల్ బెడ్రూమ్లు ఇస్తాం, ఇంటికి ఒక ఉద్యోగాలు ఇస్తాం, దళితుని ముఖ్యమంత్రి చేస్తాం, పేదలకు పట్టాలు ఇస్తాం, ఇలాంటి ఉచిత హామీలు ఇస్తారు. కానీ పేద ప్రజలకు న్యాయం చేయలే. ఇంకా ఎలక్షన్ టైంలో మాత్రం వస్తారు, మా గుర్తు కోటేయండి, మాకు వాళ్ళు అభివృద్ధి చేయలే, మేము అభివృద్ధి చేస్తాం. ఇది నమ్మడం పచ్చి అబద్ధం. ప్రజలారా ఇదంతా నమ్మకండి, నమ్మి మోసపోకండి. నమ్మి మోసపోయింది చాలు. అందుకే రాజకీయ నాయకుల చిట్ట విప్పడానికే మేమంతా నిస్వార్థంగా పనిచేస్తున్నాం. ఎవ్వరికి అమ్ముడు పోకుండా మా డబ్బులు మేము పెట్టి ఖర్చు పెట్టుకుంటూనే ఈ కోయిని వెంకన్న టీం ఆధ్వర్యంలో మేము ఒక మంచి కార్యక్రమం రూపొందిస్తున్నాం. మీలాంటి వ్యక్తులు మాకు డబ్బులు ఇవ్వమని కోరట్లే, మీరు మాకు మద్దతు ఇవ్వండి. ఈ ఉద్యమాన్ని ఖమ్మం జిల్లా వ్యాప్తం చేస్తే పువ్వాడ అజయ్ కుమార్ కావచ్చు, మంత్రి కావచ్చు, ఆయన మొత్తం గుండె గుబులు మనాలి. అలాంటి ప్రచారం మేము చేయబోతున్నాం. ఎందుకంటే ఎవరు ఎన్ని వేల కోట్లు దోచుకున్నారో మాకు బాగా తెలుసు. ఎవరు పేదల భూములలో ఇల్లు నిర్మించి కబ్జాలు చేస్తున్నారో అది కూడా తెలుసు. ఎవరు చట్టాన్ని దుర్వినియోగం చేసుకుని చట్టాన్ని నాయకులకు చుట్టంలా మారుస్తున్నారో అది కూడా మాకు తెలుసు. అందుకే మేము ఏమంటున్నాం, ఇదంతా పచ్చబద్ధం. అందుకే నీళ్ళెక్కడా నియామకాల జాడెక్కడ, నీళ్ళెక్కడ నిధులెక్కడ నియామకాల జాడే, నీళ్ళెక్కడ నిధులెక్కడ నియామకాల జాడే. బతుకును బస్టాండు చేశారు కేసీఆర్, బతుకును బద్నాము చేశారు కేసీఆర్, బతుకును బస్టాండు చేశారు కేసీఆర్, బతుకును బద్నాము చేశారు మన కేసీఆర్. రాజకీయ నాయకులు నెక్స్ట్ ఈ గ్రామానికి వస్తే, ఓట్లు వేయడానికి వస్తే ఒకటే ఛాలెంజ్ చేయండి. ఏంటంటే మీరు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేయకండి, మీరు మీకు పుట్టిన పిల్లల మీద ప్రమాణం చేయండి అని చెప్పండి. వాళ్ళకు పుట్టిన పిల్లల మీద ప్రమాణం చేసి అభివృద్ధి చేస్తారని మాట ఇవ్వండి. వాళ్ళు చచ్చినట్లు ఇవ్వరు, వాళ్ళకు ఓట్లు వేయకండి. వాళ్ళ గుర్తు గుద్దుమంటే వాళ్ళని వంగబెట్టేవాడు గుద్దండి, అప్పుడైతే బరబ్బర్ సెట్ అవుతారు. అంతే, వేరే ఏం లేదు. భూమిక స్టార్ట్. అసలు ఈ సమస్య అంటే అది చూపి, అక్కడ మోటార్ ఉంది, ఇక్కడ సోలార్ ఉన్నాయి. అసలు ఈ గ్రామానికి విద్యుత్ ఎలా వస్తుంది, ఏంటి సమస్య ఏంది మనం తెలుస్తుంది. అన్నగారు మీ పేరెంట్ అన్న? నా పేరు వెంకటాచలం అండి, సంపంగి వెంకటాచలం. అది భూదాన్ కాలనీ, వినోబ నవోదయ కాలనీది. ఖమ్మం అర్బన్ మండలం ఉంటుంది, వెలుగుమట్ల రెవెన్యూలో 48, 49, 47 రిజిస్ట్రేషన్ అయి ఉన్నది. ఇది భూదాన్ ల్యాండ్. ఇది దీని మీద మేము స్వచ్ఛందంగా భూదాన్కి చైర్మన్కి అప్లికేషన్ పెట్టుకుంటే మాకు 1859 ప్లాట్లు మాకు అలాట్ చేసింది భూదాన్ చైర్మన్. అలాట్ చేసిన తర్వాత మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మేము రెవెన్యూ ఆఫీసులో పోయినా, కలెక్టర్ ఆఫీస్కి పోయినా, ఎంఆర్ఓ మన మున్సిపాలిటీ ఆఫీస్కి పోయినా మాకు నీళ్ళ వసతి చూపించండి, మాకు ఇచ్చేయండి. చట్ట ప్రకారంగా హైకోర్టు ఉత్తర్వుల ప్రకారంగా ఇక్కడ వాళ్ళకి నీళ్లు, కరెంటు ఇవ్వండి అని చెప్పనేసి అక్కడి నుంచి ఆర్డర్ ఇచ్చిన. ఇక్కడ మేము పోతే మాకు సంబంధం లేదు, మీరు కలెక్టర్ ఆఫీస్కి పోండి అంటారు. కలెక్టర్ ఆఫీస్కి పోతే మున్సిపాలిటీ ఆఫీస్కి ఆడికి పొమ్మంటారు, ఆడికి పొమ్మంటే ఎంఆర్ఓ ఆఫీస్కి పొమ్మంటారు. ఆడికి పోతే మీకు ఎక్కడదని చెప్పండి, ఇది వేరే వాళ్ళకి పట్టా అయింది అన్నట్టు. వచ్చి మీరేం చేసుకోండి, మేము ఏం చేసుకున్నా మా చేతిలో లేదు, ఇది పై అధికారుల ఒత్తిడి వల్ల మేము ఏం చేయలేకపోతున్నామని ఆర్డీఓ గారు కానీ వీళ్ళు కానీ చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క ఇబ్బందులు మేము ఈ ఇబ్బంది పడలేక మేమే తలా కొన్ని డబ్బులు ఏర్పాటు చేసుకొని ఇక్కడ జనరేటర్ పెట్టుకొని ఒక్కో టైంలో అక్కడ డీజిల్ కూడా డబ్బులు లేని పరిస్థితి వస్తే కొంతమంది డొనేషన్ వేసుకొని, కొంతమంది సందాల రూపంలో సోలార్ని ఏర్పాటు చేసుకొని మేము ట్యాంకర్ కూడా నీళ్ళ ట్యాంకర్ కూడా పెట్టుకొని ఎవరెవరికైతే వాటర్ అవసరం వెసులుబాటు చూసుకొని మా సొంత ఖర్చులతోని తలా ఇన్ని డబ్బులు వేసుకొని చేసుకుంటాను తప్ప ఏ ప్రభుత్వం కానీ ఏ కలెక్టర్ కూడా ఇప్పటిదాకా కార్పొరేటర్ ఎవరు మీకు ఇక్కడ? సైద్ బాబు 15వ డివిజన్ అండి ఇది. కాదు కదా, సైద్ బాబు భార్య ఉన్నా కూడా ఆయనే గారే ఇది చేస్తారు. అంటే మన ప్రజల పరిస్థితి ఆయనే చేస్తాడు. భారత పెత్తనం అన్నట్టు ఇది జరుగుతుంది. ఆమె ఏమంటున్నది అంటే మాకేం చేస్తాను, ఇది రెవెన్యూలో ఉంది కాబట్టి మీకైతే జనాలకి ఇది చేయొద్దని చెప్పి మాకు పైనుంచి ఒత్తిడి ఉంది. మేమేమి చేయలేని పరిస్థితి.
అదేదన్నా ఉంటే మీరు కోర్టు ద్వారా తెలుసుకోవటమే తప్ప అప్పుడు మరి ఓట్లకు వస్తారా? వస్తారండి, అప్పుడు వస్తారు. అప్పుడు ఎందుకు నిలదీయలే? నిలదీయలేదండి, ఇక అప్పుడు పరిస్థితి అప్పుడు మేము మరి మళ్ళీ ఎన్నికలకు వస్తారు మంత్రి ఇక్కడ మళ్ళీ గుద్దుతారా? ఇంకా బుద్ధి వచ్చిందండి. ఎలక్షన్లో ఓటు గుద్దకండి, ఆ మంత్రి అతడు మంత్రి వీపీ మీద గుద్దండి, బరాబర్ అవుతుంది. మేము ఖమ్మంలలో కిరాయిలకు ఉండలేక కిరాయిలు కట్టలేక మాకు ఈ ఆచరణ ఇక్కడ జరిగింది కాబట్టి ఇక్కడికి వచ్చినాం. మేము స్వచ్ఛందంగా తలాయిని డబ్బులు వేసుకునే తప్ప మేము చేసుకుంటున్నాం తప్ప ప్రభుత్వం ఉందా లేదా, అసలు అధికారులు ఉన్నారా లేరా కూడా తెలియట్లేదు. అసలు ఏం జరుగుతుంది, ఇది మన తెలంగాణలో ఉందా ఇది, లేక పాకిస్తాన్ కనుక బంగ్లాదేశ్లో కనుక మన ఈ గ్రామం అనేది ఖమ్మం జిల్లా అనేది ఉండటం జరిగిందా లేదా అనేది కూడా అర్థం కావట్లేదు. ఇది జిల్లా కేంద్రానికి కార్పొరేషన్లో ఉన్న కాలనీ, ఇది ఇంత అధ్వానంగా ఉంది. ఇది జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో ఉన్నట్టుగా ఉంది. మన ఈ ఏరే జిల్లా నుంచి వచ్చిన గద్వాల్ జిల్లా నుంచి వచ్చిన శాంతకుమార్ని మాట్లాడాల్సి కోరుతున్నాం. మాట్లాడు. ఖమ్మం జిల్లా పాలకులకు అలాగే జిల్లా కలెక్టర్కి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మా సమాచార ప్రచార వేదిక నుంచి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇమ్మీడియట్లా ఏం చేస్తారో ఏం లేదో ఈ భూదాన్లో ఇండ్లు నిర్మాణం చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇండ్ల పట్టాల అలాట్మెంటు గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేయించి వీళ్ళకి ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. అలాగనే ఇక్కడ కనీసం ఒక వసతులు లేదు, ఒక రోడ్డు లేదు, ఒక మురికి కాలువ లేదు, ఒక కరెంటు వీధి స్తంభం అనేది ఏం లేదు. వీళ్ళు కష్టపడి జనరేటర్ కొనుక్కొని దానికి సొంతంగా డీజిల్ ఓపించుకొని సోలార్ ఏర్పాటు చేసుకొని లైట్ ఈ వీధి కాలనీలోకి వెలుగు ఏర్పాటు చేసుకుంటారు. కనీసం అయ్యా కలెక్టర్ గారు, మీరున్న ఏరియాలో మీరున్న ప్రాంతాల్లో సెన్సార్ లైట్లు ఏమో కావాలా, కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమే అయితే చీకటి రాత్రుల్లో బతకమని మీరు ఇక్కడ వెలివేస్తారా? ఇది ఎంతవరకు న్యాయము? మీరు ఒక్కసారి అయ్యా కమిషనర్ గారు, మీరు ఒక్కసారి దీని మీద దృష్టి పెట్టండి. మున్సిపల్ కమిషనర్ గారు, మీరు ఒక్కసారి మీకు కలెక్టర్లకి అయితే సెన్సార్ లైట్లు కావాలా, మీకు ఏసీలు కావాలా? ఇక్కడ మాత్రమైతే జనాలు ఎక్కడన్నా పోని. ఎందుకు ఇంత వివక్ష చూపిస్తున్నారు? వీళ్ళు మన భారతీయులు కాదా, మన ప్రాంతం వాళ్ళు కాదా, ఖమ్మం జిల్లా ప్రజలు కాదా? ఎందుకు ఇలాంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారు? భూదాన బోర్డులో వేసుకున్న పేదలందరికీ ఇళ్లకి శాశ్వత పట్టాలు ఇవ్వాలి. భూదాన బోర్డులో వేసుకున్న పేదలందరికీ శాశ్వత పట్టాలు ఇవ్వాలి. విద్యుత్ సౌకర్యం కల్పించాలి, మంచి ఇళ్ల సౌకర్యం కల్పించాలి, రోడ్ల సౌకర్యం కల్పించాలి. ప్రజలారా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, మీ ఇల్లు కూల్చడానికి ఇప్పుడే జేసీబీలు వస్తున్నాయని చెప్పారు. ఎప్పుడైనా ప్రజలు పాల్గొనే ఉద్యమం మాత్రమే సక్సెస్ అయింది. మీరు భార్య, పిల్లలు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు అందరూ కూడా ఈ ప్రభుత్వ అక్రమ చర్యల్ని అడ్డుకోవటమే కాకుండా వచ్చే ఎన్నికలు దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి ఈ ఎన్నికల్లో వాళ్ళకి గుబులు పుట్టించకపోతే మీకు ఈ ఒక్క ఎన్నికలకి 6 నెలల సంవత్సరం ఉంది. ఈ ఎన్నికల తర్వాత మిమ్మల్ని ఇక్కడ నుంచి ఖచ్చితంగా లేపేయటం ఖాయం. కాబట్టి ఈ ఎన్నికల్లో ఇప్పుడు రాకుండా ఎన్నికల్లో చాలామంది రాబోతున్నారు. చాలామంది వచ్చి ఆయన చేయలేదు రేపు నేను చేస్తానంటే, ఓ కొత్తోడరా బాబు, వాడికి 5,000 ఇస్తాడు, 10,000 ఇస్తాడు, గుద్దురు అంటే గుద్దుతాం. మునుగోడు ఎన్నికల్లో కూడా అదే జరిగింది. కాబట్టి మళ్ళీ ఎన్నికల్లో ఇదే ప్రభుత్వం ఎవరు గెలిచినా కూడా జరిగేది ఏం లేదు. నిజంగా చేయదలుచుకున్న వాళ్ళు ఎన్నికలు లేనప్పుడు వచ్చి ఎన్నికల కంటే ముందే దీన్ని ఎవరైతే మీకు రెగ్యులర్ చేసి రోడ్లు వేపించి కరెంటు, విద్యుత్ సౌకర్యం, వాటర్ సౌకర్యం కల్పిస్తారో వాళ్లే తప్ప ఓడదాటినాక ఓడమల్లయ్య, ఓడదాటినాక బోడమల్లయ్య అన్నట్టుగా ఇది తర్వాత ఎవ్వరూ చేయరు. మీరు ముందిచ్చే ఎన్నికల్ని హామీలని నమ్మి మీరు ఓట్లెత్తే మీ పని గోయిందైద్ది. అదే తర్వాత బోన్లో నుంచి కుందేలు వెళ్ళిపోయిన తర్వాత చేసేది ఏం లేదు. మీరు అట్లా చేయవలసిందిగా, మీరు 15వ తారీఖు ఏదో ఉద్యమం చేస్తారని మాకు తెలిసింది. కాబట్టి మీ ఉద్యమకారులంతా మా స్నేహితులే. మీరు అడగండి, కోయిన వెంకన్న టీం అంటే మీ ఉద్యమకారుల అందరికీ తెలుసు. ఆ విప్లవాల గడ్డలో నుంచో పుట్టి మేము వచ్చాం. కాబట్టి 15వ తారీఖు మీరు భార్య, పిల్లలు, ముసలోళ్ళు, ముతకోళ్ళు అందరూ కూడా బిర్రుగా అన్నం తిని మంచినీళ్ళు పట్టుకొని బాటిల్లో అక్కడ కూర్చుంటే మేము కూడా మీకు మద్దతుగా వస్తాం. కోటేశ్వరరావు గారికి ఇప్పుడే నేను వాడికి ఫోన్ చేశాను, వాడు కూడా నాకు తెలియజేస్తాడు. మీ అందరికీ మేము మద్దతుగా ఉంటాం. మీరు పోరాడితే పోయేదేం లేదు. ఈ గుడిసెలు ఉంటాయి, వస్తేనో ఈ పట్టాలు వస్తాయి, లేకపోతే వాళ్ళు ఓడిపోవాలి అంతే తప్ప ఎన్నికల ముందు చేసినోడు తప్ప తర్వాత చెయ్యరు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంటింటికి ఆర్టీఐ, ప్రజా చైతన్య యాత్ర, సమాచారకు ప్రచార వేదిక, సమాచారకు చట్టం ప్రచార వేదిక. ఎంఆర్ఓ అనే పేరుంది ఇక్కడ, ఖమ్మం ఎంఆర్ఓ ఉన్నారు. అయితే ఎంఆర్ఓని పేరు తీసేసి టీఆర్ఓ అని పెట్టుకోవాలి. ఎంఆర్ఓ అంటే మండల్ రెవెన్యూ ఆఫీసర్, టీఆర్ఓ అంటే తెరాస రెవెన్యూ ఆఫీసర్.
దయచేసి మేము ఎంఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, చేతులు జోడి చెప్తున్నాం, మీ పేరు మీరు మార్చుకోండి, మీ ఆఫీస్ పేరు బోర్డు కొంచెం మార్చుకొని టీఆర్ఓ కార్యాలయం పెట్టండి. అంటే తెరాస రెవెన్యూ కార్యాలయం, అక్కడ టీఆర్ఎస్ పార్టీలకి న్యాయం జరుగుతుంది, వేరే వాళ్ళకి న్యాయం జరగదని పెట్టండి. అనవసరంగా ఎంఆర్ఓని పెట్టేసి మండల రెవెన్యూ కార్యాలయం చెప్పేసి ఆ యొక్క భూముల్ని కబ్జాలు చేసే వరకు సహాయపడడం, ఆ యొక్క కబ్జాలు చేసే విధంగా మీరు ప్రోత్సహించడం ఇదే జరుగుతుంది. అక్కడ బాగా గమనిస్తే ఒకసారి ఇది కలెక్టర్ చూపియన్న కెమెరా. అక్కడ నూతన కలెక్టర్ భవనం కడతాను, అక్కడ నూతన కలెక్టర్ భవనం కడుతున్నారు. అక్కడ ఆ భవనమేమో అంత గొప్పగా అద్భుతంగా శిల్పాలు పెట్టి కడుతున్నారు. కానీ ఇక్కడ చూడండి, ఇటువైపు చూస్తే మాత్రం ఇక్కడ రోడ్లు లేవు, అసలు ఏం లేవు. ఇక్కడ ఉన్నాయి డబల్ బెడ్రూమ్ ఎక్కడ ఉన్నాయి చెప్పారు, రేకుల షెడ్లో ఉంటారు పాపం. ఇంత అద్మానమా, ఇంత ఘోరమా, ఇంత అద్మానమైన పరిస్థితిలో ఉన్నా చెప్పండి. ఇక్కడ కూడా చాలామంది ఇట్లా కూర్చున్నారు చూడండి. అమ్మ డబల్ బెడ్రూమ్లు వస్తున్నాయా? కరెంట్ కనెక్షన్ ఉందా? లేదండి. ఎవరన్నా మంత్రి వాళ్ళు ఇక్కడ వచ్చారా? ఎలక్షన్లు అప్పుడు మాత్రం వస్తారు, ఇప్పుడు ఎవరైనా వస్తున్నారా? ఎందుకు రావట్లేదు మీరు ఎప్పుడైనా అడిగారా? యాక్చువల్ మేము ఎందుకు ప్రయాసపడుతున్నాం అంటే ఆర్టీ అనేది ఒక చట్టం ఉంది. మీ గ్రామానికి ఎంత నిధులు వచ్చాయి, ఎవరు దోచుకుంటున్నారు, ఎవరు దాచుకుంటున్నారని తెలిసే గొప్ప కార్యక్రమం చేస్తున్నాం. దానికోసమే కృషి పడుతున్నాం. అక్కడ కలెక్టరేట్ ఏమో ఒకసారి జూమ్ చేసి చూపేది, జూమ్ చేయి, ఓకేనా? కనిపిస్తుందా? ఆ కలెక్టర్ భవనం చూడండి ఎంత గొప్పగా ఉందో, 2-3 అంతస్తులు కట్టేసి. దాని పక్కనే కిలోమీటర్ ఆనుకొని గుట్ట మీద కొన్ని ఇళ్ళు ఉన్నాయి. ఈ వీళ్ళకేమో సరిగా నీళ్లు వస్తలేవు, సరిగా నిధులు లేవు, సరిగా ఇక్కడ నియామకాలు లేవు. వీళ్ళేమో ఇంట్లో బాగా గోసపడుతుంటే, అరే ఎందుకు ఇంత దౌర్యం చేస్తాను? కలెక్టర్వా కార్యకర్తవా? నువ్వు కండవ కప్పుకొని సైలెంట్గా పని చేయి, లేకుండా రాజీనామా చేయి. నా వల్ల కావట్లేదు, నేను టీఆర్ఎస్ పార్టీకి మాత్రం పెడతానని పెట్టుకో. నువ్వు డిస్టిక్ కలెక్టర్ టీఆర్ఎస్ కలెక్టర్ భవనాన్ని పెట్టుకో. ఎంఆర్ఓలు వాళ్ళకే సపోడు, కలెక్టర్లు వాళ్ళకే సపోడు. ఇక మేమెందుకు చెప్పడం? మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నారు అధికారులు? మీరు దేనికోసం పని చేస్తున్నారు చెప్పండి? మీ జీతం ఎందుకు తీసుకుంటారు చెప్పండి? లక్షల కోట్లు ఏమో అవినీతి జరుగుతుంది, మీరేమో నోరు మెదపరు, ప్రశ్నిస్తుంటే బెదిరింపు కాల్ చేస్తారు. అరే భయ్, అర్థం కాని విషయం. దయచేసి కలెక్టర్ గారు మీరు టీఆర్ఎస్ కన్వా కప్పుకోండి, ఎంఆర్ఓ గారు మీరు కన్వా కప్పుకోండి. వాళ్ళ మీ పార్టీలకు న్యాయం చేయండి, ప్రజలకు మీరు న్యాయం చేయండి. మీరు బతుకుని ప్రయోజనం లేదు. వాస్తవం చెప్పాలంటే మీరు బతుకుని ఎవరికి ప్రయోజనం చేస్తాను చెప్పండి? ఎవరికి ప్రయోజనం లేదు. పేదవాళ్ళ బతుకులు పేదవాళ్ళలాగా ఉన్నాయి, గరీబోళ్ళ బతుకులు గరీబోళ్ళలాగా ఉన్నాయి. అంత అధ్వానమైన పరిపాలన జరుగుతుంది. అవసరమా ఇలాంటి పరిపాలన చెప్పండి? ఇక్కడేమో ఓట్లేమో దాదాపు 6,000కు పైగా ఉన్నాయి, అభివృద్ధి లేదు. ఎంత కోట్లు దోచుకుంటారు చెప్పండి ప్రజల పేరు చెప్పి మీరు? ఇంత అధ్వానమా? ప్రజలారా ఈ వీడియోని మీ అందరికి షేర్ చేయండి. ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాత్రం అధికారులపైన ఉంది. మేము బాధ్యతయుక్తం చెప్తున్నాం, అభివృద్ధి చేయండి. ఇక లేకుండా ఒక మాట చెప్తున్నాం, అభివృద్ధి చేయండి, లేదు చచ్చిపోండి మీరు అసలు.